హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఒక బిర్యానీ రెసిపీని వెరైటీగా ప్రిపేర్ చేసుకుందాం. ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ ఆవకాయతో ఇలా టేస్టీగా బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా కూడా ఇలా క్యాటరింగ్ వాళ్ళు ఆవకాయ బిర్యానీని స్పెషల్గా చేసి పెడుతూ ఉంటారు. ఈ ఆవకాయ బిర్యానీని ఇంట్లోనే టేస్టీగా చిన్న చిన్న ఉల్లిపాయలతో ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వీకెండ్స్ అప్పుడు ఇలా బిర్యానీని చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. ఇక లేట్ చేయకుండా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాము. దీనిని 1 పార్ట్ రెసిపీ అని కూడా అనవచ్చు, ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. ముందుగా కుక్కర్ గిన్నె స్టవ్ పై పెట్టుకుని అందులోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలాను వేసుకోవాలి. చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, ఒక జాపత్రి, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ అన్నీ కూడా చాలా తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే మనకు మళ్ళీ ఆవకాయ ఘాటుగా ఉంటుంది. అలాగే ఆవకాయ ఫ్లేవర్ తెలియాలి కోసం అన్నీ కూడా లైట్గా ఈ హోల్ గరం మసాలాను వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకుని ఈ హోల్ గరం మసాలానన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మనం చిన్నగా పొడుగ్గా చీలికల్లా చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మనకు ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ ఇలా చిన్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఈ బిర్యానీకి స్పెషల్ ఈ చిన్న ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ చిన్న ఉల్లిపాయలు కూడా ఇలా నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ముందు రోజు రాత్రి నానబెట్టుకుని ఉంచుకున్న పచ్చి బఠానీ, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వీటిని అన్నిటినీ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మరలా ఆవకాయ వేసుకున్నప్పుడు కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ కారాన్ని, ఉప్పు అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు కమ్మటి పెరుగును వేసుకోవాలి. ఇలా పెరుగును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు ఆవకాయని వేసుకోవాలి. ఆవకాయ మన ఇష్టం, మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఒక 5-6 ముక్కలు వచ్చేలాగా, మిగతాది పిండి వచ్చేలాగా చూసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆవకాయను కూడా ఈ ఉల్లిపాయల మిశ్రమం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకుని ఇదంతా ఇలా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు దీనిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం చేస్తున్నది ఆవకాయ బిర్యానీ. ఆవకాయ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి కాబట్టి మనం వేసుకున్న మసాలా దినుసులు అన్నీ కూడా చాలా తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక అరగంట ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న ఈ బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ వరకు రైస్ని తీసుకున్నాను. మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బియ్యం విరగకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ ఉండగా ఈ రైస్, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. మీరు కావాలి అనుకుంటే నార్మల్ సోనా మైసూర్ రైస్తోనైనా చేసుకోవచ్చు, కానీ మనం బిర్యానీ అనేసరికి మనకు ఫ్లేవర్ని ఇచ్చేది బాస్మతి రైసే. ఇప్పుడు ఒక గ్లాసు రైస్కి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అదే మనం సోనా మైసూర్ రైస్ తీసుకుంటే కనుక 1 గ్లాసు రైస్కి 2 గ్లాసెస్ వాటర్ని చొప్పున వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆవకాయ బిర్యానీ. ఇప్పుడు మూత పెట్టేసుకుని దీనిని 1 విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుంది. మనం నార్మల్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి. అదే సోనా మైసూరి రైస్ అయితే కనుక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 విజిల్ వచ్చి ఆవిరి చల్లారిన తర్వాత మనం మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. దీనికి గ్రేవీ కర్రీ ఏమీ అవసరం ఉండదు. కావాలి అనుకుంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉత్తినే కూడా తినేవచ్చు. చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ చాలా బాగా నచ్చింది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ ఆవకాయ ముక్కలు కూడా మనకు బాగా తెలుస్తున్నాయి. అలాగే బియ్యం కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది.
ఇలా మనం ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే పర్ఫెక్ట్ ఆవకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మనకు వీకెండ్స్ అప్పుడు అలాగే వర్షం పడుతున్నప్పుడు ఇలా ఘాటుగా టేస్టీగా ఈ బిర్యానీని చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నార్మల్గా వేడివేడి అన్నంలోనే ఆవకాయ నెయ్యి వేసుకుని కలుపుకొని తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ కూడా చాలా ఇష్టం. అదే ఆవకాయతో ఇలా బిర్యానీ చేసుకుని తినండి, ఇంకా అస్సలు వదిలిపెట్టరు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.